గవర్నమెంట్ ఆఫీసులో ఏ పని కావాలన్నా లంచం అడుగుతారనేది జగమెరిగిన సత్యం. పనిని బట్టి లంచం అడుగుతారు. కొందరు క్యాష్ కట్టమంటారు, మరికొందరు గిఫ్ట్ పట్టుకురా అంటారు. కానీ చిత్తూరు జిల్లాలో ఓ విఆర్ఓ ఏమడిగారో తెలుసా? ఓ మహిళను కోరిక తీర్చమన్నాడు. మరి ఆ మహిళ ఏం చేసింది? ఇక్కడ మహిళ చేతిలో చెప్పు దెబ్బలు తింటున్న వ్యక్తి విఆర్ఓ కేశవులు. చెప్పుతో కొడుతున్నదేమో మహిళా రైతు. వ్యవసాయ భూమికి అడంగలు కావాలని అడిగితే కోరిక తీర్చమంటూ సారు ఇంటికే వచ్చారట. దీంతో ఆ మహిళా రైతు పిచ్చి వదిలేదాకా కొట్టింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం మల్లానూరు సమీపంలోని ఎర్రగుట్ట చేను గ్రామంలో జరిగింది సంఘటన. ఆమె ఓ పేద రైతు. భర్త నుంచి విడిపోయి 2 పిల్లలతో విడిగా ఉంటోంది. తనకున్న కొద్దిపాటి భూమి ఆమెకు జీవనాధారం. కొడుక్కి అనారోగ్యం, బ్యాంక్ లోన్ కోసం వెడితే పాస్బుక్ అడంగల్ కావాలన్నారు. విఆర్ఓను సంప్రదించింది. ఏడాది పాటు తిప్పుకున్నాడు. చివరకు 7,000 లంచం సమర్పించుకుంటే పాస్బుక్ ఇచ్చాడు. నా కమ్మలు కూడా తాకట్టు పెట్టి నేను 7,000 కట్టినాను సార్. 7,000 కట్టినా ఒక్క బుక్ మాత్రమే ఇచ్చినారు. ఇచ్చిన దానికి ఇబ్బంది లేదు, అతను డబ్బులు తీసుకున్న దానికి ప్రాబ్లం లేదు. నా లాంటి ఆడిది ఎంత మందిని మోసం చేసింటాడు అనేసి ఒకసారి నాకు అర్థమైంది. అతని లైఫ్లోకి ఉండేది ఒక ఆడదే, అతను చేసుకుంది ఒక పెళ్ళమ్మ ఆడదే, వానికి తల్లిగా ఉండేది ఆడదే, వానికి కూతురుగా ఉండేది ఆడదే. ఇట్లాంటి 3 జీవితాలని ఒక ఆడదాన్ని జీవితం పెట్టుకునేసి ఇంకొక ఆడదాన్ని అడిగేది చాలా తప్పు సార్. అతని పైన యాక్షన్ తీసుకున్ననేసి ఈ రోజు ఇంత పెద్ద పని చేసిన. అడంగల్ కోసం మరోసారి విఆర్ఓ కేశవులను సంప్రదించింది. ఈసారి సారు డబ్బులు కాదు, ఇంకేదో అడిగారు. ఇంటికి రావాలా, రూమ్కి వస్తావా అని ఫోన్లో తెగ వేధించాడు. డైరెక్ట్గా ఇంటికే వచ్చేశాడు. కోరిక తీర్చమంటూ బలవంతం చేశాడు. ఆమె తిరగబడింది. ఆమెకు బంధువొకరు సాయం వచ్చారు. 2 కలిసి విఆర్ఓ భరతం పట్టారు. దీంతో తన బైక్ను అక్కడే వదిలేసి విఆర్ఓ కేశవులు అక్కడి నుంచి పరారయ్యాడు. నా కొడుక్కి ఒంట్లో బాగాలేదు. అడంగలు తీసి 1B తీసి నేను లోన్ ఇప్పిస్తానని చెప్పినారు, బ్యాంకుకి తీసుకెళ్తానని చెప్పినారు. ఆయన అంటే ఆ రోజు తీసుకెళ్ళలేదు. ముందర రోజు శుక్రవారము, శనివారం ఖచ్చితంగా వచ్చి బ్యాంకుకి తీసుకెళ్తానని చెప్పినారు. శనివారం 2:30కి ఇక్కడ ఇంటికాడికి వచ్చినారు. వచ్చిండు, నాతో ఉంటావా అని చేపెట్టినారు. అందుకే నేను చెప్పు తీసుకుని కొట్టినాను. ఈ మోసం ఎంతమంది జీవితాలతో ఆ విఆర్ఓ ఒక్క పాస్బుక్ ఇచ్చేసి ఇట్లా మరీ పాస్బుక్ ఇవ్వాలంటే ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారో ఆ విఆర్ఓ. అందుకే నేను చెప్పుతో కొట్టినాను. నాకు న్యాయం చేయాలా, నాకు ఇంకొక పాస్బుక్ ఇప్పించి నాకు లోన్ ఇప్పించాలా. మా పిల్లోని ఒంట్లో బాగాలేదు. ఖచ్చితంగా ఏమని చెప్పినారంటే ఆ రోజు సీఎం చంద్రబాబు నాయుడు సారు ఖచ్చితంగా ఆడపిల్లకి అన్యాయం జరిగితే ముందుకు రండి అని చెప్పినారు. ఈ రోజు అందుకే నేను ముందుకు వచ్చినాను. నాకు న్యాయం చేయాలని మరీ కోరుతా ఉన్నాను సార్. సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనే ఓ మహిళా రైతుకు ఎదురైన అనుభవం ఇది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.